హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సుజాతని. ఆ, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ప్లీజ్. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి. సో ఈరోజైతే మా ఊర్లో నేను 3 days నుంచి చెప్తూ ఉన్నాను కదండి, మా ఊర్లో జాతర పండగ చెప్తున్నాను కదా, అది ఈ రోజేనండి. అది సౌండ్లు వస్తున్నాయి కదండి, ఆ సౌండ్ అదే జాతర చేస్తున్నారండి. వాళ్ళు జాతర చేసుకుంటూ ఉన్నారు, నేను వీడియో చేసుకుంటూ ఉన్నాను. ఏ ఒక్క పని కూడా ముట్టుకోలేదండి. లేసాను, ఫోన్ పట్టుకున్నాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియో తీసిన తర్వాత నేను ఏదైనా పని చేద్దామనేసి ఈరోజు నేను మార్నింగ్ అంటే నైట్ కొంచెం లేట్ అయిందండి నిద్రపోయేసరికి. అందుకని ఇప్పుడు లేటుగా లేసాను, ఈ టైం వరకు పడుకున్నానండి. తప్పండి, అది అలా పడుకోవద్దు. తొందరగా మార్నింగ్ ఇవ్వాలి. ఆడపిల్ల అలా అంత టైం వరకు పడుకోవద్దు కదా, కానీ నేను పడుకున్నానండి. ఏం చేస్తామండి, అంతా నైట్ ఏమో నిద్ర రాదు, పొద్దున్నేమో లెగాలనిపించదు. ఇంకా అందు గురించి పడుకొని ఉంటాను. లేచిన ఎవరికి వండి పెట్టాలి, ఏం చేయాలి అన్న మనసులో ఒక్కదాన్నే కదా, ఎవరికి వండి పెట్టేది ఉంది, ఏం చేసేది ఉంది. లేచినా ఒకటే, లేవకపోయినా ఒకటే. నా పని ఏముంది, బట్టలు కుట్టడము, వీడియోస్ తీసుకోవడము, మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడము, ఇదే కదండి నా బ్రెయిన్ లో ఉంది, మొత్తం ఇదే. అందు గురించి అయినా కూడా కొంచెం ఒంట్లో వీక్ గా ఉండడం వల్ల కూడా లేవలేకపోతున్నానండి. ఏదో ఇంకా లేస్తావి ఇల్లు మొత్తం మూడు చేసుకొని ఇంకా వంట చేయలేదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఉంది, నీరసంగా. వెళ్తే అక్కడికి కూడా వెళ్ళాలేమో, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కదండి. మరి వెళ్ళి చూసి వీడియోస్ తీస్తే మళ్ళీ ఆ సౌండ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా నాకు తెలియదు. తీయకూడదు అలా సౌండ్స్కి, ఏమో తెలీదు. తీయాలా లేదా అని భయం వేస్తుంది. బట్ తీస్తానండి, ఎడిట్ చేసి సౌండ్ తీసేసేలాగా చూస్తాను. వీలైతే మీకు అమ్మవారిని చూపిస్తాను. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ లోపలికి వెళ్ళి తోచుకొని వెళ్ళి చూపించంత బలం నాకు లేదు కదండి. నేను ఎక్కువ గట్టిగా నిలబడలేను కదా, నడవడమే కష్టం కదా నాకు. దాంట్లో మళ్ళీ అదంటే కొంచెం ప్రాబ్లం అండి. నేనేమో నిన్న నుంచి బయటకు వచ్చి వీడియో తీస్తున్నానండి, మీతో మాట్లాడుతున్నాను బయటకు వచ్చి. డైలీ ఇంట్లో ఏం చేస్తామండి, ఇంట్లో చేసి నాకే మంచిగా అనిపించట్లేదు అసలు, ఏమి ఇంట్లో నచ్చట్లేదు చేయడానికి. అందు గురించి నేను వేసుకున్నాను నా ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్, చిన్ని రోజ్ ఇలాంటి చెట్ల వద్దలోకి వచ్చి కూర్చొని హాయిగా హ్యాపీగా మీతో మాట్లాడుతున్నాను. నా మనీ ప్లాంట్ చూసారండి, ఎన్ని కొమ్మలుగా వచ్చాయి. ఇదొకటి, ఇదిగో చిన్న, ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడేమో చిగురిస్తుంది, ఇది చిగురిస్తుంది, ఇప్పుడే చిగురిస్తుందండి. ఇది అంటే దగ్గు వచ్చేస్తుందండి. అందరూ టిఫిన్ చేశారా, ఏం చేస్తున్నారు? ఈరోజు సండే కదండి, సండేనే. అందరికీ కొత్తగా చెప్తున్నానండి, అందరికి సండే శుభాకాంక్షలు. ఎందుకంటే సండే స్పెషల్ కదండి, పండుగలు చేసుకుంటారు, మటన్లు, చికెన్లు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదండి. అందరికి బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా తెచ్చుకొని హ్యాపీగా తినేసి హ్యాపీగా ఉండండి. ఏమి
ఏమున్నా మైండ్ లో అన్ని తీసి పడేసి హాయిగా ఉండండి. డైలీ అంతా కష్టపడతారండి, కష్టపడే వాళ్ళు కష్టపడతారు, డ్యూటీలు చేస్తారు, అంటే వాళ్ళకి మైండ్ కి స్ట్రెస్ ఉంటుంది. కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఒంటికి బాధ ఒంటికి ఆ ఒళ్ళు నొప్పులు ఉంటాయి. వాళ్ళది కష్టమే, వీళ్ళది కష్టమే, ఎవరిది కష్టం కాదని చెప్పలేము, అందరికీ ఇబ్బందేనండి. అనుకుంటూ ఉంటారండి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి ఏంటి హాయిగా హ్యాపీగా వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఒక్కడమే కదా అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న స్ట్రెస్ మనం బరువు యువతల తీసి అలా పెట్టేయచ్చండి ఈజీగా. కానీ దాంతో అది చేసే వాళ్ళకి కానీ అది అర్థం కాదండి. దాంట్లో ఎంత టెన్షన్ ఉంటుందంటే నరాలు ఒక్కోసారి చిట్లు పోతాయేమన్నంత టెన్షన్ ఉంటుందండి. ఏ పని ఈజీ కాదండి, మనం చేస్తేనే మనకి ఎవరైనా మనకు తగ్గట్టుగా మనకి జీతం ఇచ్చేది. కానీ అలా అని ఎవరిని తక్కువ అంచనా వాళ్ళకేంటి వీళ్ళకేంటి కూర్చుంటే వస్తాయి, ఏసీ రూమ్ లో కూర్చుంటే వస్తాయి అని మనలాంటి వాళ్ళు అనుకుంటారండి. కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనకేంటంటే ఒళ్ళంతా గుల్లైపోతుందండి, బరువు మోసి మోసి ఆ కష్టం చేసి ఈ కష్టం చేసి ఏదేదో కష్టాలు చేస్తుంటామండి. అలాంటివి చేసి మన ప్రాణం అలసిపోతుంటది, మైండ్ స్ట్రెస్ వల్ల వాళ్ళ ప్రాణం అలసిపోతుంటది. ఏ మనిషికే కానీ కష్టపడందంటూ బ్రతకలేమండి. కష్టపడితేనే మనకు ఎవరో కానీ శాలరీ ఇచ్చేది, కానీ కష్టపడితేనే కూలి చేసుకునే వాళ్ళకి కూలి ఇచ్చేది. కానీ కూర్చోబెట్టి ఎవరికి ఇస్తారండి? ఇంట్లో వాళ్ళే, ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని ఈ రోజుల్లో పట్టించుకునే దిక్కు ఎవరు లేరండి. నేను చూసాను మొన్న ఆల్రెడీ వీడియో క్లిప్ కూడా పెట్టాను. పాప మా తాతకి కాలు కూడా లేదు, అడుక్కుని వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అందరూ ఉంటారండి ఇంట్లో, కూతుళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసి చదివించి అన్ని చేస్తాడు. కానీ చివరికి ఆయనకు మిగిలింది ఏంటండి? రోడ్డు మీద అడుక్కోవడం. ఆయనంటే ఎగ్జాంపుల్ గా ఆయన తీసుకున్నాను, ఎందుకంటే నా కళ్ళారా నేను ఆయన చూసాను కాబట్టి నేను ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇలాంటి జనాలు చాలా మంది ఉంటున్నారండి. ప్లీజ్ అండి, తల్లిదండ్రులు చిన్న చూపు చూడొద్దండి. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం లేము. నేను మీతో చెప్పట్లేదండి, నాకు తెలిసిన 2 విషయాలు చెప్తున్నాను అంతే. ఎవరు నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్ అండి. మీ సుజాతని అపార్థం చేసుకోవద్దండి, నాకు అంతగా అనుభవం ఏం లేదు. మరి నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులు ఇలా మాట్లాడించేలా చేస్తున్నాయండి అంతే. అంతకు మించి ఎలాంటిది లేదండి నాకు. ఓకే ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ చూడడానికి సుజాత ఏంటి ఇంత ఎక్కువ పెట్టేసింది ఎలా చూడాలి అనుకుంటారు. అందు గురించి మీకోసం ఆపేసారండి, లేదంటే ఇంకో 20 minutes అయినా మాట్లాడుతూనే ఉంటారు. అంత ఓపిక నాకుంది, మాట్లాడేంత ఓపిక నాకుంది. నా ఫేవరెట్ ఫ్లవర్ అవుతుంది, పైన ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఉంది, ఒక్కటి తీసుకెళ్ళి మా ఆయన ఫోటోకి పెట్టాలండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్ అండి, ఉంటారు. ప్లీజ్ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సుజాతను గెలిపించే బాధ్యత మీదేనండి, మీపైన పెడుతున్నాను భారం, మీదేనండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.